హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు కూడా నా మెదడులో ఒక ప్రశ్నగానే మిగిలిపోతుంది. అది మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. అయితే నేను ఈరోజు మాట్లాడబోయే విషయం కొంతమందికి అన్కంఫర్టబుల్గా అనిపించవచ్చు, కానీ ఈ ప్రశ్న అడగాల్సిన సమయం మాత్రం ఇదే అని నేను భావిస్తున్నాను. అయితే ఇక మనం విషయంలోకి వెళ్ళినట్లయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మనం చాలా కలలుగాను ప్రతి జిల్లా అభివృద్ధి చెందాలి, ప్రతి నిరుద్యోగికి తన జిల్లాలోనే ఉద్యోగం దొరకాలి, రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలి, ప్రతి రైతుకు న్యాయం జరగాలి, గౌరవం దక్కాలి, గ్రామాలకు మంచి రోడ్లు, ఆసుపత్రులు, కళాశాలలు రావాలని కలలుగాను. అభివృద్ధి ఒక ప్రాంతానికే పరిమితం కాకూడదని ఆశించినాం. కానీ ఈరోజు మనం నిజాయితీగా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే పరిస్థితి ఎలా ఉంది? హైదరాబాద్ రోజు రోజుకు విస్తరిస్తోంది. భారీ భవనాలు, ఐటీ కంపెనీలు, కోట్లాది రూపాయల పెట్టుబడులు, కొత్త రోడ్లు, కొత్త ప్రాజెక్టులు, ఇవన్నీ మంచివే. కానీ ఒక ప్రశ్న, ఆదిలాబాద్ యువకుడి కళ ఎక్కడ నెరవేరబోతోంది? మహబూబాబాద్ విద్యార్థికి అదే అవకాశాలు దొరుకుతున్నాయా? నారాయణపేట, జోగులాంబ, గద్వాల, కొమరంభీం, ములుగు, భూపాలపల్లి వంటి జిల్లాలోని యువతకు తమ ఊళ్ళోనే ఉద్యోగం సంపాదించే పరిస్థితి ఉందా? లేక ఒక బ్యాగ్ వేసుకొని హైదరాబాద్కు రావడమే వారి భవిష్యత్తుగా మారిపోయిందా? మన జిల్లాలో మంచి ప్రభుత్వ ఆసుపత్రులు అందరికీ అందుబాటులో ఉన్నాయా? వాస్తవానికి మన బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాస్తో కూస్తో మెరుగైన ఫలితాలు అన్ని ప్రాంతాల్లో కనిపించినాయి. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితమవుతున్నట్టుగానే కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఉన్నత విద్య కోసం పిల్లలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గిందా? పరిశ్రమలు నిజంగా అన్ని జిల్లాలకు చేరాయా? లేదా అభివృద్ధి అనే మాట ఇప్పటికీ కొన్ని ప్రాంతాలకే పరిమితమైందా? ఒకసారి మీరు కూడా ఆలోచించండి. హైదరాబాద్ అభివృద్ధి చెందడం తప్పు కాదు, కానీ తెలంగాణ అంటే హైదరాబాద్ ఒకటే కాదు. తెలంగాణ అంటే ప్రతి రైతు, ప్రతి నిరుద్యోగ యువకుడు, ప్రతి విద్యార్థి, ప్రతి గ్రామం, ప్రతి జిల్లా. రాష్ట్రం అభివృద్ధి చెందిందని చెప్పాలంటే ప్రతి జిల్లాలో అవకాశాలు కల్పించాలి. ఉద్యోగం కోసం, వైద్యం కోసం, చదువు కోసం ప్రజలు తప్పనిసరిగా హైదరాబాద్నే ఆశ్రయించాల్సిన పరిస్థితి మారాల్సిన అవసరం ఉన్నది.